నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే భూములను గిరిజనులు కాకుండా గిరిజనేతరులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో గిరిజన భూ బదలాయింపు నిషేధపు చట్టం 1959 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న భూములను గిరిజనులు కానీ గిరిజనుల తరపున ఎస్టాబ్లిష్ అయినటువంటి సొసైటీ కానీ మాత్రమే గిరిజనుల భూములను కొనుగోలు చేయాలి. ఆర్ఓఆర్ చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ ఏ క్లాస్ 2 ప్రకారంగా గిరిజనుల యొక్క భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు ఏజెన్సీ ప్రాంతంలో అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్ఓఆర్ చట్టం చెప్తుంది. కాబట్టి గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో భూములను కొనుగోలు చేసేటప్పుడు ఆ భూములు ఏ వర్గానికి సంబంధించిన భూములు తెలుసుకొని భూములు కొనుగోలు చేయాలి. ఒకవేళ గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేస్తే ఆ ట్రాన్సాక్షన్ ఆ అమ్మకం అనేది చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.